మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ ఆంధ్ర కాలనీ సమీపంలో నీటిపారుదల శాఖ సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మోటపలుకులు సత్తయ్య డిమాండ్ చేశారు. గత నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ నుండి వరద నీరు వెళ్లడానికి ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారుల భూముల్లో కొందరు భూ కబ్జాదారులు మొరం పోసి కబ్జా చేశారని, దీంతో తమ భూముల్లోకి వరద నీరు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు మోటపలుకుల సత్తయ్య ముత్యరామన్నలు తెలిపారు. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుండి నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని, అదేవిధంగా లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కు మరియు తహసీల్దార్ కు కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ భూ కబ్జా చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన భూమి కబ్జా చేసిన వారిపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వ భూమికి ఆక్రమణకు గురి కాకుండా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా బ్రిడ్జ్ నుండి వరద నీటి వేరే దారిని క్లియర్ చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరుతున్నారు. నీళ్ళు పోకుండా చేస్తాను. ఇటు 4 ఫీట్ల అడుగు ఉండే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు నా ఇల్లుకు దెబ్బతుంది. ఒక ఇంతమంది వరద పూట కమ్మింది ఇక్కడ. మేము గత 4 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ వాటర్ సర్వీసింగ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. అది నాదే. నా పేరు మోటపలుకుల సత్తయ్య, మాది లక్షెట్టిపేట. మరి మేము చిన్న బిజినెస్ చేసుకొని మరి బతుకుతున్నాం. మరి బడా భూస్వామైనటువంటి రాజన్ రాజయ్య గంపలపల్లికి చెందిన వ్యక్తి. మేము సర్వీసింగ్ సెంటర్ పెట్టినప్పుడు దగ్గర నిజాం కాలంలో కట్టినటువంటి బ్రిడ్జి, ఆ మోరిని ఆ మోరి నుండి వాటరు వెనుక ఆ యొక్క కుంట ఉండే, ఆ కుంటలోకి వాటర్ ఇట్లా వాడి పోయి అప్పుడు గొలుసు కట్టు కుంటలు అనేటివి ఉండేటి. ఇది ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ నక్ష ప్రకారమే ఉన్నది. మరి భూమిని ఆ రోజు ట్రాక్టర్లతో మొరం పోయాంగా కూడా మేము ఈ ఇంటి యజమాని రామయ్య, నేను అదేవిధంగా సర్వీసింగ్ సెంటర్ యజమాని సత్యాను, మా పక్క ఇల్లు వాళ్ళ మహేష్, మేమందరం కలిసి ఈ మొరం పోయకన్నా మా ఇండ్లు మునుగుతాయి, మరి మా సర్వీసింగ్ సెంటర్ మునుగుద్ది అంటే నేను ఆ కుంటలకు పోయేటువంటి కాలువను ఇడిచిపెట్టే పోతా అని చెప్పి రాత్రి కాలువను ఊడిపి, అన్న ఇదేందే మా ఇండ్లన్నీ కూలిపోతాను అంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోమని చెప్పడం జరిగింది. మరి గతంలో దీనిపై కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి లక్షెట్టిపేట ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే మరి గత
2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు గౌరవ మరి లక్షపేట మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా లక్షపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఆ రోజు జేసీబీని తీసుకొచ్చి ఈ యొక్క కాలువను క్లియర్ తీయించడం జరిగింది. తీయించాక మళ్ళీ 2 నెలలకు మరి నవంబర్ డిసెంబర్ రాగానే మళ్ళీ అదే విధంగా ఆ యొక్క కాలువను గుడిపి మమ్మలను నానా భయంత్రకు గురి చేసి మరి ఈ విధంగా నీళ్ళు వచ్చి మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని దయచేసి అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరి అదే విధంగా ఏంది రాజాని మరి గతంలో కూడా 4 పెద్ద మనుషుల సమక్షంలో మరి పిలిపియడం జరిగింది. పిలిపించి అడిగితే కూడా నేనే ఏం చేసుకుంటారో చేసుకోపో అని అన్నాకనే మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో కూడా నేను 2 నెలల నాడు ఈ యొక్క కాలువను క్లియర్ చేసి నేను ఆ యొక్క గుంటలో కలిసేటట్టు నేను చేస్తా అని కూడా హామీ ఇచ్చిండు. మళ్ళీ ఎండాకాలం కూడా కంప్లీట్ దాన్ని పూడ్చి దాన్ని భవనం కట్టే కార్యక్రమం చేస్తుండు. దగ్గర ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన భూమి 1 కోటి రూపాయల విలువల భూమి కాలువను పూడిపి మరి ఇల్లు నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తుండు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నిజాం కాలం నాడు కట్టినటువంటి బ్రిడ్జిని క్లియర్ చేసి ఈ యొక్క నీళ్లను ఆ యొక్క గుంటలకు పోయేటట్టు చేసి మమ్మల్ని రక్షించగలరని మీ అందరినీ కోరుకుంటూ ఈ మీడియా ద్వారా కోరుకుంటూ నేను మనవి చేసుకుంటాను.